భయ్యా, ఐ వాంటెడ్ టు షేర్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ విత్ యూ. కొత్త స్టోరీలు రావాలి, మంచి సినిమాలు రావాలి, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాలని మనం ఎప్పుడు అనుకుంటాం, కానీ రిలీజ్ అయినప్పుడు మాత్రం వెళ్ళడానికి ఏదో మనకు టైం అన్నా ఉండదు, లేకపోతే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వవు. సో ఇలాంటి సినిమాల్ని అందరం కలిసి చూస్తే బాగుంటుందని మేము ఒక చిన్న కాన్సెప్ట్ అనుకుంటున్నాం. దాని పేరే మూవీస్ ఎట్ సినిమా పిచ్చా. ప్లాన్ చాలా సింపుల్ భయ్యా. ఒక మంచి చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలా వీకెండ్ లో తీరిక, ఓపిక, ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది కలిసి సినిమాకి వెళ్తే భలే ఉంటది కదా. ఎలాగో మా టీమ్ లో నుంచి ఒకళ్ళు మీతో సినిమా చూడడానికి డెఫినెట్ గా వస్తారనుకోండి. కాకపోతే ప్రస్తుతానికి మల్టీప్లెక్స్ లో చూసే సినిమాలకు మాత్రం ఒక 10 టికెట్స్ వరకు సినిమా పిచ్చా స్పాన్సరింగ్. మరి 10 టికెట్స్ అయినా అని చెప్పుకోకండి భయ్యా. అంటే అది మరి బడ్జెట్, టికెట్ అది కూడా మరి చూసుకోవాలి కదా. అదనమాట ఈ వీకెండ్ కి అన్అఫీషియల్ గానే మేము ప్రమోట్ చేస్తున్న సినిమా మంజునాథ్. తిరియట్టా చాలా. ఇది ఒక హిందీ సినిమా భయ్యా. సరదాగా ట్రైలర్ చూసేయండి. कौन चूतिया पंप वाला मिलावट नहीं करता बोल. हो सकता है लेकिन मेरी एरिया में नहीं होगी. ओ गांधी जी बोले. गांधी जी ने तो गोली खाई थी. क्या तू खाएगा गोली? गोलू रुकना, मैं बात कर रहा हूँ. खाएगा मेरे से? 50 लाख दे रहे ना, और कितना चाहिए बता. क्या है तेरे दिल में बता. मिलावट नहीं होगी बस. मार साले को. नौकरी मिल गई भाई. 2 दिन से गायब है. 2 दिन? चलो सब ठीक है, चलो. जो लेना होगा ना हक से लेंगे, और जो मन में आएगा ना वो करेंगे. जाओ खा रहे जो खाना है बस. ऑल द बेस्ट. इस धंधे के भीतर ज्यादा घुसने की कोशिश मत करो. किसी को तो कुछ करना चाहिए ना. ఈ రోజు సినీపోలిస్ లో నైట్ 8:20 PM కి మంజునాథ్ షో ఉంది భయ్యా. మీరు ఈ వీడియో చూసే టైంకి మా వాళ్ళు ఆల్రెడీ ఒక 10 టికెట్స్ కొనేసి ఉంటారు. ఆ 10 టికెట్స్ గెలుచుకోవడానికి ఒక చిన్న ప్రొసీజర్ పెడుతున్నాము, ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 1, కంఫర్ట్ చూసుకోండి భయ్యా. మరీ దూర ప్లేసెస్ నుంచి కాకుండా మీకు కన్వీనియంట్ గా ఉంటేనే రండి. పాయింట్ నెంబర్ 2, సినిమా తీసింది ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని కాబట్టి మంజునాథ్ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. పాయింట్ నెంబర్ 3, మంజునాథ్ గురించి గానీ ఆ సినిమా తీసిన వాళ్ళ గురించి గానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని మన ఫేస్బుక్ పేజ్ లో ఈ పోస్ట్ కింద కమెంట్ రూపంలో రాయండి. పాయింట్ నెంబర్ 4, ఫ్యాక్ట్ నిజంగానే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి భయ్యా. ఈ మంజునాథ్ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఐఐఎం నుంచి ఎప్పుడు పాస్అవుట్ అయ్యాడు, ఏఐఎం నుంచి పాస్అవుట్ అయ్యాడు, ఐఓసీఎల్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ పేర్లు ఏంటి, ఇలాంటివి ఈజీగా గూగుల్ లో దొరికేస్తాయి కాబట్టి ఇలాంటివి మాత్రం వద్దు భయ్యా. పాయింట్ నెంబర్ 5, టాప్ 10 ఫ్యాక్ట్స్ అని మేము ఎలాగో డిసైడ్ చెయ్యలేము కాబట్టి ఫస్ట్ 10 కమెంట్స్ ని పర్ హెడ్ ఒక టికెట్ చొప్పున మేము స్పాన్సర్ చేస్తాం. పాయింట్ నెంబర్ 6, ఇదేదో కాంటెస్ట్ ఆఫరో కాదు భయ్యా, పబ్లిసిటీ స్టంట్ అస్సలు కాదు. ఈ సినిమా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం అంతే. ఈ రోజు ఈవినింగ్ 6 లోపు 10 కమెంట్స్ కనుక వస్తే ఆ 10 మెంబర్స్ ని మేము కాంటాక్ట్ చేస్తాం. సో అవి భయ్యా పాయింట్లు. ఇంకెందుకు ఆలస్యం, గెట్ రెడీ ఫర్ మూవీస్ ఎట్ సినిమా పిచ్చా స్టార్టింగ్ విత్ మంజునాథ్.